ఈ వీడియోలో ఏంటంటే మ్యాక్సిమం నేను కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేస్తా అన్నా కదా, అదేదో మీ కమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కవర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకరికి డౌట్ వచ్చిందనుకో, ఆ కేటగిరీ వాళ్ళు మ్యాక్సిమం ఇంకొకరు ఉంటారు కదా, అంత కాకుండా కానీ ఒక 2-3 మార్కులు అటు ఇటు అయిన వాళ్ళకి కవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి కమెంట్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోకి మ్యాక్సిమం మనకి 1K లైక్స్ వచ్చినాయి, కమెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. సో దీన్ని మ్యాక్సిమం నేను అన్ని కమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, ఒక 15 మినిట్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీరు ఏవైనా ఇంకా మీ మార్క్స్ని పెట్టిరనుకో నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో తర్వాత చెప్పండి. ఇంకొకటి మైక్ యూజ్ చేస్తలేను, గాలి ధూళి ఏమైనా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. చూద్దాం ఒకసారి కమెంట్స్ ఏమేమి పెట్టిరని. 60 నుంచి 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. 50 నుంచి 60 గ్యాంగ్ ఎంతమంది అంటే చూడండి, 105 మంది లైక్ కొట్టారు. అంటే చాలామంది 50 నుంచి 60 వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి, ఈ ఎవరైతే ఈ 2 కేటగిరీ వాళ్ళు కానీ సేఫ్ జోన్లో ఉన్నట్టే. మ్యాక్సిమం మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎదురు చూస్తున్నా నీ వీడియో ఇంకా రాలేదే మొత్తానికి. ఓకే, ఇలాంటి కమెంట్స్ ఏంటంటే నేను మీ కమెంట్స్కి ఆల్రెడీ రిప్లై ఇచ్చినాను. చాలా సంతోషం ఎవరైతే మంచిగా కమెంట్స్ నాకు ఎంకరేజ్మెంట్గా పెట్టిరో. కానీ నేను కట్ ఆఫ్ గురించి చెప్తా అన్నా కదా, మ్యాక్సిమం నేను కట్ ఆఫ్ గురించి ఉన్నాయి చెప్తాను. మధ్యలో ఇలాంటి నాకు మంచిగా అనిపించినవి కూడా చెప్తాను. అన్న 48 వచ్చింది, ఓబీసీ జనరల్ కేటగిరీ అన్న, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఒకటి వినండి, ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఇంకా ఈ 48 అంటే ఈ నెమళ్ళు ఒకటి అరుస్తాయి ఎప్పుడు. ఈ 48 అంటే మీకు నార్మలైజేషన్లో ఇంకా కొంత స్కోర్ యాడ్ అవుతుంది. కాబట్టి నువ్వు 50 అయితే క్రాస్ అయిపోతావు. కాబట్టి నువ్వు మ్యాక్సిమం నీకు షార్ట్ లిస్ట్ పీఈటీ పీఎఫ్టీకి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా వీడియో చేయండి. థ్యాంక్స్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ వీడియో చాలా మోటివేషన్, థ్యాంక్ యూ అన్న. ఇది మెడికల్ గురించి అడిగారు కదా, అంటే క్యారింగ్ యాంగిల్ గురించి, వీటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. మేబీ వీఆర్ లక్కీ క్యాండిడేట్స్ బ్రో, థ్యాంక్స్ బ్రదర్ ఫర్ ఎస్, మీరు లక్కీ వాళ్ళే. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ ఎస్ఎస్సి వాళ్ళు ముందే చెప్తారు బ్రో నోటిఫికేషన్ అప్పుడే. ఏంటంటే ఇది టెంటేటివ్ వేకెన్సీయే, అంటే టెంటేటివ్ అంటే టెంపరీగా ఉన్నాయి, తర్వాత ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. డిక్రీజ్ అయితే కావు, మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతాయి. అందుకే ఎవరైనా కానీ ఎస్ఎస్సి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసే ముందు తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి అస్సలు ఆలోచించకండి, అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్బి ఏఎల్పి ఉంది చూడండి, ఆ ఏఎల్పిలో మొన్నటి రాక 5,000 ఉండేది, డైరెక్ట్ 13,000 దాకా పెంచిండు, 18,000 అయిపోయినాయి. ఎవరైతే అప్పుడు అప్లై చేయలేదు ఇప్పుడు తలకాయ కొట్టుకుంటారు. అందుకే మనము తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు అవి ఆలోచించకుండా డైరెక్ట్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసినాం అనుకో సెంట్రల్ గవర్నమెంట్ అదే ఉంటుంది. ఎందుకంటే టెంటేటివ్ వేకెన్సీ ఇస్తాడు, తర్వాత మ్యాక్సిమం వేకెన్సీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత ఏంటంటే నేను ఇది ఫ్లైట్ మోడ్లో పెడతా. ఆ తర్వాత ఏంటంటే నీ పాజిటివ్ మాకు అదృష్టం అన్న. ఓకే, ఏమైనా ఫిజికల్ చేంజ్ చేసే ఛాన్స్ ఉందా బ్రో? నాకు ఏదో డౌట్ వస్తుంది, ఇలా డిలే చేస్తూ ఉన్నారు కదా. ఓకే, ఒకటి వినండి, ఫిజికల్ చేంజ్ చేస్తారా లేదా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, వేకెన్సీ పెంచుతారా అని చెప్పేసి మనం ఏమైనా అనుకున్నామా? సడన్గా పెంచిండు. సో ఈ ఫిజికల్ గురించి కూడా వాళ్ళ దృష్టిలో ఏముందో తెలియదు, దానికి కూడా ఒక అప్డేట్ ఇస్తారు. నీకు ఒకవేళ ఫిజికల్ RFID పెట్టాననుకో, నువ్వేం చేస్తావు? ప్రాక్టీస్ ఆపుతావా? ఒక్కటి చెప్పు నాకు, కమెంట్. ఒకవేళ నువ్వు ఈ వీడియో పాజ్ చేసి నాకు ఒక చెప్పు, RFID పెడితే నువ్వు రన్నింగ్ ఆపుతావా? గ్రౌండ్లో చేస్తే పరిగెత్తుతావా? లేదు కదా, ఏది పెట్టినా నువ్వు పరిగెత్తాల్సిందే కదా. మరి అవన్నీ ఎందుకు మీకు థాట్స్ చెప్పండి, ఇక మీ ఇష్టం. కానీ థ్యాంక్ యూ అని చెప్పారు అన్న. నువ్వు మోటివేషన్ స్పీచ్ నాకు చాలా యూజ్ అయింది అన్న, ఫస్ట్ నుంచి థ్యాంక్ యూ సో మచ్, గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే బ్రో, ఏపీ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్ విజయనగరం 78 వచ్చాయి. ఎనీ ఛాన్స్ బ్రో BSF? ఎస్, ఛాన్స్ ఉంది. మళ్ళీ నార్మలైజేషన్ కూడా ఉంది, మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తెలంగాణకి ఎన్ని పోస్టులు అండ్ కేటగిరీ వైజ్ పోస్టుల మీద ఈ వీడియో ఇద్దామనుకుని నేను మర్చిపోయినా. కేటగిరీ ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది కదా చెప్పేసి నేను చేయలేదు బ్రో. ప్రజెంట్ పోస్టులు ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి ఫిజికల్కి ఒక జాబ్కి ఎంతమంది తీస్తాడో ఇప్పుడు చెప్పేదంతా అదే, దాని గురించే. థ్యాంక్స్, లవ్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ డేట్స్ ఇచ్చిండు, నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా మొర్రో అని. ఏంటిది, ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది, ఈ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి నేను ముందు నుంచి అన్న. దాని డేట్స్ కూడా ఇచ్చిండు, కావాలంటే ఒకసారి మీరు SSC క్యాలెండర్ ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకేనా బ్రో, ఐసైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, నేను మెడికల్ గురించి అంతా ఒక వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ఆ తర్వాత 93 మార్క్స్ వచ్చినాయి BCB తెలంగాణ, కానీ నేను 5km రన్నింగ్ కూడా ఇన్ టైం చేస్తా, కానీ నాకు మెడికల్ గురించి భయం ఉంది. చూసిరా, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది.
స్టడీలో ప్లస్ ఉన్న వాళ్ళకి ఈవెంట్స్లో మైనస్ ఉంటారు. కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా కానీ మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్కి పిలిస్తే రన్నింగ్ కొట్టిరనుకో మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఎందుకంటే ఇలా హై స్కోర్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక డిఫీట్ ఉంటుంది వాళ్ళకి. అయితే రన్నింగ్ అన్న కొట్టలేరు, అయితే చెస్ట్ అన్న రాదు, అయితే ఆ సైట్ అన్న ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రోకి ఏమైంది, నాకు మెడికల్ భయం వేస్తుంది అంటే దేనికి, ఎందుకు మెడికల్ భయం వేస్తుంది అది చెప్పలేదు. ఓకేనా, మ్యాక్సిమం సైట్ ఏమో ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంత కొంచెం స్టడీ వాళ్ళు వస్తారు కదా, ఎందుకంటే ఎస్ఎస్సి అంటే మ్యాక్సిమం ఇంటర్ లెవెల్లో ఇస్తారు, డెప్త్గానే ఇస్తాడు. కాబట్టి ఆ పేపర్ ఎలా ఉంటుందో చూడడానికి మ్యాక్సిమం అప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ అయితే మీరు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయకండి, ముందు నుంచి చెప్తున్నాను. హాయ్ అన్న, కట్ ఆఫ్ గురించి చేస్తున్న వీడియో. 33 వచ్చినాయి. ఫీమేల్ పీఈటీకి క్వాలిఫై అవుతానా, తక్కువ అటెంప్ట్ చేస్తే నార్మలైజేషన్లో పెరిగి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. నార్మలైజేషన్లో పెరిగితే మీరు డెఫినెట్గా క్వాలిఫై అయిపోతారు. 33 మళ్ళీ ఫీమేల్ అన్నా సరే, ఫీమేల్ అంటే ఏంటంటే మీకు కట్ ఆఫ్ మేల్ తోటి అయితే కంపేర్ చేసుకోకండి, మీకు తక్కువ ఉంటుంది. చాలా గుడ్ న్యూస్ చెప్పావు, థ్యాంక్ యూ. 30 మార్క్స్ వచ్చాయి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా? ఎస్టీ కేటగిరీ ఇది, దీనికి ఏం చెప్పాలి? ఎస్టీ కేటగిరీ అంటే ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, పైగా నీకు 30 స్కోర్ వచ్చినాయి. కాబట్టి నేను ఒకసారి ఈ వీడియో చూసినా అంటే మ్యాక్సిమం కట్ ఆఫ్ అంటే క్వాలిఫై స్కోర్ ఎంత అని చెప్పేసి, మినిమం క్వాలిఫై స్కోర్ ఎవరికైతే వచ్చినాయో దానికంటే +5 ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వీళ్ళకైతే మ్యాక్సిమము పీఈటీ పీఎఫ్టీకి అయితే పిలిచే ఛాన్స్ ఉంది. ఇంకెందుకంటే ఒకటి ప్లస్ పాయింట్ వాళ్ళకి నార్మలైజేషన్లో స్కోర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్రౌండా రోడా ఏదైతే ఏంది, నువ్వు పరిగెత్తింది ఒకటి లెక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్వార్థం లేకుండా మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఈవెన్ నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చేయాలా వద్దా అనుకున్నాను. షిఫ్ట్ చేసి వచ్చి ఏముందో ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే అయిపోతుంది అనుకున్నా. మళ్ళీ నాకు ఈ అప్లోడ్ చేయాలంటే సిగ్నల్ ఇక్కడ రాదు. ఈ అప్లోడ్ నేను ఇప్పుడు చేస్తే నాకు మధ్యాహ్నం వాళ్ళకల్లా 50% కూడా కాదు. నేను ఇది అప్లోడ్ చేయాలంటే ఎయిర్పోర్ట్కి అవతల సైడ్ పోతే అక్కడ నాకు సిగ్నల్ వస్తుంది. నేను ఫోన్ పట్టుకొని అక్కడ దాకా పోయి అప్లోడ్ అయిన తర్వాత ఫాస్ట్గా నేను పరిగెత్తుకుంటూ వచ్చేసి నేను పడుకుంటా. అప్పుడు బ్రో మై మార్క్స్ 55 రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. హైట్ 167 ఉన్నా క్వాలిఫై చేస్తారా? చెయ్యరు, ఎందుకంటే హైట్ ఖచ్చితంగా 170 ఉండాలి. ఎవరైతే 169.78 ఇట్లా వచ్చిందో వాళ్ళకి కొన్ని టిప్స్ పాటిస్తే చెప్పలేము వాళ్ళకి ఏమైనా క్వాలిఫై అవ్వచ్చు. అది కూడా ఏంటంటే స్టిఫ్గా ఉండడం కానీ కొంచెం హెయిర్ ఏమైనా కవర్ కావడం వల్ల. దీని గురించి కావాలంటే మన ఛానల్లోనే మా ఫ్రెండ్ వాడు పొట్టిగానే ఉంటాడు, వాడు క్వాలిఫై అయ్యిండు, ఏ విధంగా క్వాలిఫై అయ్యిండు, ముందు ఎలా డిస్క్వాలిఫై అయ్యిండో ఒకసారి చూడండి కావాలంటే. బ్రో 40 మార్క్స్ వచ్చాయి, ఓబీసీ ఫీమేల్. ఓకే, ఫీమేల్ అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏపీఎన్టీఎస్ కట్ ఆఫ్ వీడియో నీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అదే చెప్తున్నాను. నేను నా ఎక్స్పెక్టేషన్ మాత్రం చెప్తున్నాను. ఈ కట్ ఆఫ్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయి అనుకో, ఇక నేనైతే ఏం చేయలేను. అన్న ఎంత మార్క్స్ వస్తే లిస్ట్లో ఉంటాము అదే చెప్తున్నాను. నక్సర్కి మాత్రం ఇంక్రీజ్ అయ్యాయా? లేదు, అందరికి ఇంక్రీజ్ అయినాయి. రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? ఇదొకటి వచ్చింది. మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్ ఎప్పుడన్నా రావచ్చు, మ్యాక్సిమం ఈ మంత్ లోపు అయితే ఇవ్వాలి. డెఫినెట్గా ఇస్తాడు. మళ్ళీ ప్రతిసారి మంత్ అంటున్నావు ఏందని మళ్ళీ అంటారని చెప్పేసి నేను రిజల్ట్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫీమేల్ 42 మార్క్స్, జనరల్ టీఎస్సీ ఎన్సీసీ బి ఉంది, ప్లస్ నీకు నార్మలైజేషన్ ఉంది కాబట్టి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. విజుబాయ్ ఫీమేల్ అండ్ ఎటర్, అబ్బాయి నేమ్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. లవ్ యూ అన్న. నాకు 32 మార్క్స్ వస్తున్నాయి. నక్సల్ డిస్టిక్, ఎస్టీ కేటగిరీ. అంటే ఎస్టీ కేటగిరీ అంటే అందరికి ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను అనట్లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే ఎస్టీలో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని మా అప్పుడైతే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. అదే దాన్ని అలానే జరుగుతుందని చెప్పేసి నేను అన్నాను. మీకు కూడా తక్కువ ఉండొచ్చు. అయ్యో ఏమైంది, మళ్ళీ పైకి వస్తలేదు. ఫ్లైట్ మోడ్ నుంచి తీసిస్తా. ఈ ఆన్లైన్లో ఉంటేనే వస్తుందేమో. ఓకే, ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా కమెంట్స్ ఉన్నాయి కానీ అవి రావట్లేదు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ పెట్టండి, ఓకేనా? వాటికి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. అంటే ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చినాయో నేను ఇట్లా ఇండివిజువల్గా రిప్లై ఇవ్వకుంటే ఇట్లా ఈ వీడియోలో నాకు ఎందుకో ఇట్లా బెటర్గా అనిపించింది. ఇట్లా చేస్తే మీకు కూడా ఏమైనా యూజ్ అయితే నాకు చెప్పండి, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకేనా? ఒకవేళ ఇది నచ్చితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో మీరు అంటే ఈ వీడియో కింద పెట్టిన కమెంట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్న సిఎస్ఎఫ్ వాళ్ళు ఒక డౌట్ కూడా అడిగారు. అంటే డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, మనకి అవుట్ పాస్లు ఉంటాయా, దాంతోపాటు చుట్టీస్ ఏముంటాయి, కోర్సెస్ అంటే మనము వెపన్ ట్రైనింగ్ కోర్సు, డ్రిల్ కోర్సు, పీటీ కోర్సు ఎలా వస్తుందని చెప్పేసి కొంతమంది అడిగారు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే అయితే నేను మీకు ఇండివిజువల్గా పెట్టకుంటే ఈ వీడియో రూపంలో చెప్తాను. మీకున్న మార్క్స్ని
కింద నాకు ఎట్లా చెప్తారంటే మీ మార్క్స్ మీ స్టేట్ అంటే నక్సల, జనరల్, మేలా, ఫీమేలా, కేటగిరీ ఇట్లా పెట్టిరనుకో క్లారిటీగా నేను చెప్తాను. అప్పుడు మీకు ఒక డౌట్ మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కింద పడేయండి. నేను నెక్స్ట్ ఈ వీడియో రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మంచిగా రెస్పాండ్ వచ్చిందనుకో ఓకే అందరికీ నచ్చింది, ఇంకో సెకండ్ పార్ట్ కూడా చేస్తే బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. అంతేగాని ఈ వీడియోకు ఎక్కువ రెస్పాండ్ రాలేదనుకో ఏంటంటే ఓకే కొంతమందికి యూజ్ అయింది కదా, సో వాళ్ళు కూడా ఇట్లా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా, అది కూడా మీరు కింద కమెంట్ పెట్టి ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి నేను చేస్తాను. ఈ వీడియోలో ఏమన్నా ఈ గాలి, నెమలి, పిచ్చుకలు ఇవేమన్నా వరితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.